తెలియక గిలగిలలాడుతూ ఉంటారు. నేను తిరిగి వస్తే బ్రతికించాను అనుకుంటారు. మళ్ళీ కొట్టడం అది చేస్తే వాళ్ళకి నా మీద ప్రేమ లేక కాదు కొట్టేది, నా నిర్ణయాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అది మారదని వాళ్ళకి తెలిసి రావడం లేదు. నువ్వెంతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చావు, కానీ నేను నిన్ను నీ పరిస్థితి నాకు అర్థమైంది. పెళ్లి కాకుండా నేను మీ ఇంట్లో ఉంటే ఎవరేం మాట్లాడతారు నాకు తెలుసు. అది నాకు మర్యాదగా ఉండదు. ఆ ఉండేదేదో మా ఇంట్లోనే ఉంటాను. నన్ను మా ఇంటి నుంచి ఎవరు తరిమేలేరు. నాకు ఆ ఇంటి మీద పెళ్ళయ్యేదాకా హక్కు ఉంది కదా. నువ్వింత సులువుగా అర్థం చేసుకుంటావని నేను కదా. అయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మొదటిసారి మనసు విప్పి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు. ఐ లవ్ యూ చెప్పావు. ముద్దు పెట్టుకున్నావు. నా సంతోషం మామూలుగా లేదు. ఇక నాకు భయమే లేదు. నువ్వు నా వాడివి, నన్ను వదులుకో. ఆ నమ్మకం నాకు ఇంకా పెరిగింది. మన కోసం ఒకడున్నాడన్న నమ్మకం ఉంటే అడవిలోనైనా హాయిగా ఉండగలం. ఏరా, ఏంటి? సెల్ పగలగొట్టారు, కొత్తది కొని పెట్టరా. నీతో మాట్లాడాలంటే సరే, నువ్వు అడగాల. నేనే అనుకున్నాను. నీకే సమస్య వచ్చినా నాకు వెంటనే తెలియాలి కదా. అవును, గంటలు గంటలు సోదేం వేయంలే. నేనే సోది వేస్తానులే.